దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 20వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ధ్యాన వాక్యము: నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దావీదును దేవుడు ఎంచుకొని ఆయనను దేవుడు అభిషేకించిన దానిని మనము ధ్యానించుకుంటున్నాము. ఈ దివ్యమైన వాక్యములో ధ్యానించి అభిషేకించుట అవసరము దేవునికి ఎలాగా వచ్చినదంటే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకై లెక్కింపజాలని రథములను, గుర్రపు రౌతులను, ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకున్నారు. ఫిలిష్తీయుల యుద్ధ సమూహమును ఇశ్రాయేలీలు చూచి ఎవరి దారిన వారు పారిపోయారు. అంటే ఫిలిష్తీయుల సమూహము అంత ఎక్కువగా ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, దేవుని నుంచి పారిపోవుట అనేది ఇష్టము లేకపోయినను వారి యొక్క బలాబలాలు చూసి పారిపోవటము జరిగింది. ఈ ఇశ్రాయేలు ఎవరయ్యంటే దేవుని స్వాస్థ్యము. ఆ కాలంలో ఇశ్రాయేలు రాజు సౌలు ఫిలిష్తీయుల యుద్ధ సమూహమును చూచి ఇశ్రాయేలీలు భయపడుటకు కారణము రాజైన సౌలుదేనని ప్రత్యక్షంగా కనబడుచున్నది. ఈ కారణము సమూయేలు మొదటి గ్రంథములోని 13వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలలో మనము తెలుసుకొనుచున్నాము. ఏమిటంటే, దేవుడు ఆజ్ఞాపించినది ఇశ్రాయేలీల రాజైన సౌలు గైకొనకపోయినందున యెహోవా దేవుడు తన చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదును ఇశ్రాయేలీలకు అధిపతిగా అభిషేకించి నియమించాడట. ఎందువల్ల? దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి సౌలును ప్రక్కన పెట్టేసేసి దేవునికి చిత్తానుసారంగా ఉన్నటువంటి దావీదుని ఆ ఇశ్రాయేలీలకి అధిపతిగా నియమించాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనుషుడైనను దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్న వానిని దేవుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాని యావత్తు వాని యొద్ద నుండి తొలగించబడుతుంది. ప్రతి ఒక్కరూ దేవునికి భయపడుచు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. కానీ దేవునికి అసహ్యమైన ఆచారాలు పాటించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలిపడకూడదు, వాటిని పూజించకూడదు అని దేవుడు నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనములలో ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము దేవునికి లోబడి జీవించాలి. దేవుని ఆజ్ఞలను గైకొనాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆ ప్రకారం ఆ విధంగా మెలిగిన వారు జీవితంలో అంతా కోల్పోతారని గుర్తించాలి. మన దేవుడు రోషము గల దేవుడు. దేవునిచే సృజింపబడిన వాడు దేవునినే ఘనపరచాలి, మహిమపరచాలి, స్తుతించాలి. కానీ అడ్డదారులు త్రొక్కకూడదు. దేవుని దారిలోనే నడవాలి. దేవుని మాటను గైకొనని సౌలు గతి ఏమయ్యింది? తన రాజ్యాన్ని అతని వద్ద నుండి తొలగించి దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదుకు అప్పగించబడింది. దావీదును అభిషేకించాడు దేవుడు. ఇశ్రాయేలీలకు అధిపతిగా నియమించినట్లు
సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13-14 వచనాలలో మనము చూస్తున్నాము. దేవుని ఆజ్ఞలను గైకొననటువంటి సౌలును దేవుని ఆజ్ఞలకు దేవుని కట్టడలను అనుసరించక ఇతని చిత్తానుసారము జరిగించినందువలన అతని రాజ్యాన్ని అతను తీసివేసి దావీదుకు అప్పచెప్పాడు. గనుక ప్రియులారా, మన దేవుని నిత్యము ఎడతెగని ప్రార్థనలతో మహిమపరచుదాము. మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, ప్రభువా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు నాయన. ఏ విధమైనటువంటి దేవా అపవాది క్రియలు మా దరిదాపులు రాకుండా తండ్రి, దేవా నీ పరిశుద్ధాత్మను మాతోనూ మా చుట్టూను కంచెగా వేసి తండ్రి, అపవాది శోధనలకు మేము గురి కాకుండా, దేవా నీవే తండ్రివి, నీవే దేవుడవు, నీవే ఆశ్రయము, నీవే దిక్కు, నీవే కొండ, ఆ ప్రకారంగా తండ్రి నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుకొనుచు నీకు ప్రార్థించుకొనుచు దేవా, నీ యందే మేము ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని తండ్రి ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ మనకు దీవించుగాక. ఆమేన్.